ఫ్రెండ్స్ ఈ వీడియో స్కాలర్షిప్ గురించి చేయడం జరిగింది. ఆ స్కాలర్షిప్ ని అందిస్తుంది నిరంకారి రాజ్మాతా స్కాలర్షిప్ స్కీమ్ 2023-2024 అనమాట. సో ఇది యాక్చువల్గా అందిస్తుంది ఒక ఫౌండేషన్ అనమాట. ఆ ఫౌండేషన్ నేమ్ వచ్చేసి శాంత్ నిరంకారి చారిటబుల్ ఫౌండేషన్ టు స్టూడెంట్స్ అనమాట. ఎవరైతే స్టూడెంట్స్ ప్రొఫెషనల్ కోర్సెస్ చేస్తూ టెక్నికల్ కోర్సెస్ లేదా అండర్ గ్రాడ్యుయేట్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ లెవెల్లో చేస్తున్న స్టూడెంట్, అది కూడా మెరిటియస్ స్టూడెంట్స్ ఫైనాన్షియల్ గా ఇబ్బంది పడుతుంటే అటువంటి స్టూడెంట్స్ కి స్కాలర్షిప్ అమౌంట్ ప్రొవైడ్ చేసి వాళ్ళ గ్రోత్ కి హెల్ప్ఫుల్ అవడమే ఈ యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. ఇక ఈ స్కాలర్షిప్ కి సంబంధించి ఎలిజిబుల్ డీటెయిల్స్, సెలక్షన్ ప్రాసెస్ డీటెయిల్స్, ఇంకా డాక్యుమెంట్ డీటెయిల్స్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము. అంతకంటే ముందు ఎడ్యుకేషన్ అప్డేట్స్ కావాలంటే నా టెలిగ్రామ్ ఛానల్ ని ఫాలో అవ్వండి. నా టెలిగ్రామ్ ఛానల్ నేమ్ వచ్చేసి మారుతి సిఎండి అండి. మీరు కనుక మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని మెల్లగా క్లిక్ చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ ఎంటర్ ద వీడియో. Hi friends, myself Marthi. Welcome to my channel. ఫ్రెండ్స్ మీరు కనుక ఈ స్కాలర్షిప్ అప్లై చేసుకోవాలంటే ముందుగా మీ దగ్గర బడ్డీ ఫోర్ స్టడీ యాప్ ఉండాలి. ఆ యాప్ అనేది ప్లే స్టోర్లో అవైలబుల్గా ఉంది, వెళ్ళి ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత అందులో ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఆ తర్వాత ఎలా స్కాలర్షిప్స్కి అప్లై చేయాలి అనే దాని గురించి వీడియోస్ చేశాను. ఆ వీడియోస్ యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి వెళ్ళి చూడండి, మీకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఇక స్కాలర్షిప్ డీటెయిల్స్ కనుక చూసుకుంటే ఈ స్కాలర్షిప్ అనేది ముఖ్యంగా ఆఫ్లైన్లో సెండ్ చేయాల్సి ఉంటుంది. మీ అప్లికేషన్ ఫామ్ కూడా నేను చూపిస్తాను. లాస్ట్ లైన్ డెడ్ లైన్ కనుక చూసుకుంటే 30th November 2023, అంటే మీరు 5 days ముందే పంపించండి. ఓకేనా, అది కూడా స్పీడ్ పోస్ట్ చేయాలి. ఆ డీటెయిల్స్ నేను సెండ్ చేస్తాను, చూపిస్తాను ఇందులో. ఎలిజిబుల్ డీటెయిల్స్ కనుక చూసుకుంటే రెగ్యులర్ స్టూడెంట్ ఆఫ్ ఏ సెంట్రల్ ఆర్ స్టేట్ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ ఆర్ యూనివర్సిటీకి సంబంధించిన వాళ్ళు అటువంటి స్టూడెంట్స్ ఈ స్కాలర్షిప్ కి ఎలిజిబుల్ అవుతారు. అది గుర్తుపెట్టుకోండి ఫస్ట్ లైన్. ఓకేనా, హ్యావ్ టేకెన్ అడ్మిషన్ ఇన్ ఎనీ ఇన్స్టిట్యూట్ యూనివర్సిటీ త్రూ ఏ కాంపిటేటివ్ రిటర్న్ టెస్ట్, అంటే కాంపిటేటివ్ రిటర్న్ టెస్ట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ లైక్ మన టీఎస్ సెట్ కానీ ఏపీ సెట్ కానీ ఇట్లాంటి ఉంటాయి కదా, అటువంటి సెట్స్లో ద్వారా కాంపిటేటివ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి అడ్మిషన్ తీసుకున్న వాళ్ళే ఎలిజిబుల్ అవుతారు. మేనేజ్మెంట్ కోటా ఇంకా కోటాస్ ఉంటాయి కదా, ఆ కోటాస్లో వాళ్ళు ఎలిజిబుల్ కాదనమాట. ఓకేనా, ఎంట్రన్స్ ఎగ్జామ్ ద్వారా రాసిన వాళ్ళే ఎలిజిబుల్ అవుతారు. ఇక అడ్మిషన్ ఆఫర్ ఇన్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ డిసిప్లిన్స్లో చూసుకుంటే కోర్సెస్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. మెడిసిన్ వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు, అది కూడా అలోపతిక్, ఆయుర్వేదిక్, హోమియోపతిక్ సంబంధించిన ఎంబీఏ ఆర్ పీజీడిఎం అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ డెంటల్ మెడిసిన్ ఏమో. ఓకేనా, ఆర్కిటెక్చర్ వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. సిఏ ఆఫ్టర్ క్వాలిఫైయింగ్ సిపాట్ ఎగ్జామినేషన్, సిఎఫ్ఏ ఆఫ్టర్ క్వాలిఫైయింగ్ ఫౌండేషన్ టెస్ట్, ఎల్ఎల్బి ఆఫ్టర్ క్వాలిఫైయింగ్ ఫర్ డిగ్రీ ఎగ్జామ్స్ ఆర్ పాసింగ్ ది ఎంట్రన్స్ టెస్ట్. సో ఆ తర్వాత ఫైనల్ వన్ చూసుకుంటే జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్. సో ఇటువంటి కోర్సెస్ చేస్తున్న వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. మినిమం క్లాస్ 12లో 90% అనేది మెయింటైన్ చేసుకొని ఉండాలన్నమాట. ఓకేనా, ఇక వీళ్ళ యొక్క ఫ్యామిలీ ఇన్కమ్ కనుక చూసుకుంటే 3,50,000 కంటే ఎక్కువ ఉండకూడదు. ఉంటే మీ స్కాలర్షిప్ అప్లికేషన్ అసలు చేయకండి. ఓకేనా, తక్కువ ఉంటే అప్లై చేసుకోండి. ఓకేనా, ఈ స్కాలర్షిప్ బెనిఫిట్స్ కనుక చూస్తే మీరు అప్లికేషన్ మ్యాచ్ అయితే కనుక అప్లై చేసుకోండి. మీరు సెలెక్ట్ అయితే కనుక ఇక్కడ 75%, అంటే మీ 75,000 మీ ఫీజులో 75% అనేది వాళ్ళు స్కాలర్షిప్ ఇది వచ్చేసి ప్రీవియస్ వాళ్ళకి అనమాట. 75% రిన్యూ చేసుకునే వాళ్ళు, ఆల్రెడీ అప్లై చేసుకుని మళ్ళీ రెన్యువల్ చేసుకునే వాళ్ళకి 75% అనమాట. ఇక కింద కనుక చూసుకుంటే 75,000 రూపీస్ పర్ యానం ఇవ్వడం జరుగుతుంది అనమాట. ట్యూషన్ ఫీజు అనమాట. ఇది ఫుల్ ట్యూషన్ ఫీజు 75,000 రూపీస్. సెలెక్ట్ అయితే మీకు 75,000 రూపీస్ అనేది మీ బ్యాంక్లో కానీ క్రెడిట్ అవ్వడం జరుగుతుంది, లేదంటే మీ యొక్క ఎడ్యుకేషన్ ఆఫీస్ మీ కాలేజ్లో కానీ క్రెడిట్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఓకేనా, ఇక డాక్యుమెంట్స్ కనుక చూసుకుంటే కంప్లీటెడ్ అప్లికేషన్ ఫామ్ విత్ ఫోటో అఫిక్స్డ్ టు ఇట్, అంటే అప్లికేషన్ ఫామ్ చెప్పాను కదా, ఆ అప్లికేషన్ ఫామ్ నేను చూపిస్తాను. ఇక ఏమేమి పెట్టాలి అప్లికేషన్ ఫామ్లో అటాచ్ చేయాలో అన్ని జిరాక్సే. ఓకేనా, సెల్ఫ్ అటెస్టెడ్ కాపీ ఆఫ్ ద ఫాలోయింగ్ డాక్యుమెంట్స్ సంబంధించి లేటెస్ట్ పే స్లిప్ అండ్ ఐటీ రిటర్న్ ఆఫ్ ఆల్ ది ఎర్నింగ్ మెంబర్స్ ఆఫ్ ది ఫ్యామిలీ ఆర్ ఫ్యామిలీ ఇన్కమ్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ది ఏరియా ఎస్డిఎం ఆర్ బీడిఓ ఆర్ తహసీల్దార్. ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లై చేయండి. ఓకేనా, ఇందులో కాపీ అటాచ్ చేయండి. ఓకేనా, అడ్మిషన్ స్లిప్ ఆర్ లెటర్ ఆఫర్డ్ బై ది యూనివర్సిటీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్, అంటే మీరు అడ్మిషన్ తీసుకుంటారు కదా, అడ్మిషన్ స్లిప్ ఉంటుంది కదా మీరు తీసుకున్నట్లు, ఆ స్లిప్ని అటాచ్ చేయండి జిరాక్స్. మార్క్ షీట్ ఆఫ్ ప్రీవియస్ అకాడమిక్ క్వాలిఫికేషన్ స్టార్టింగ్ ఫ్రమ్ క్లాస్ 10th, అంటే క్లాస్ 10th క్లాస్ 12th సంబంధించి మార్క్ షీట్ ఉంటాయి కదా, అవి అటాచ్ చేయండి. ఓకేనా, ఇంకా కాపీ ఆఫ్ రిజల్ట్స్ ఆఫ్ ఆల్ సెమిస్టర్ ఎగ్జామ్ పాస్డ్. ఇన్ కేసు మీరు ఇప్పుడు ఇది రెన్యువల్ చేసుకున్న వాళ్ళకి, ఇన్ కేసు ఉంటే కనుక ఆల్ సెమిస్టర్స్ రెన్యువల్ చేసుకున్న వాళ్ళకి ఇవి సెమిస్టర్స్ యొక్క ఉంటాయి కదా స్లిప్స్, ఆ స్లిప్స్ అదే ఫామ్స్ అనేది మీరు అటాచ్ చేయాల్సి ఉంటుంది. ఇది రెన్యువల్ వాళ్ళకి అనమాట, ఎందుకంటే సెమ్ములు అనేటివి మనకి బీటెక్ డిగ్రీలో నుంచి ఇంకే స్టార్ట్ అవుతాయి. ఓకేనా, కాపీ ఆఫ్ ది లేటెస్ట్ ఫీజ్ రిసిప్ట్స్ ఇష్యూడ్ బై ద యూనివర్సిటీ
ఆర్ ఇన్స్టిట్యూట్ లేటెస్ట్ ఫీజు రిసిప్ట్ అని మీరు పే చేసింటారు కదా, అవి అటాచ్ చేయండి. ఇక రేషన్ కార్డ్, ఆధార్ కార్డ్, ఐడెంటిటీ ప్రూఫ్కి సంబంధించి ఇందులో ఏదో ఒకటి అటాచ్ చేసి పంపండి, అన్ని అటాచ్ చేయకండి. ఓకేనా. కాపీ ఆఫ్ ది పాస్బుక్ అండ్ క్యాన్సిల్డ్ చెక్ from the saving bank account of the student for remittance financial help. Okay na, in case the student has already deposited the fees in the institute college and is seeking reimbursements. Okay na, in case already pay చేసింటే కనుక ఆ స్టూడెంట్ రీంబర్స్మెంట్ కూడా రావచ్చు అనమాట. ఓకేనా. సో ఇక్కడ మెయిన్ సేవింగ్ బ్యాంక్ అకౌంట్ ఇవ్వండి, కరెంట్ బ్యాంక్ అకౌంట్ ఇవ్వకండి. అలాంటి ఇచ్చారంటే ఇక మనకు స్కాలర్షిప్ కూడా రాదు. ఓకేనా. సేవింగ్ బ్యాంక్ అకౌంట్ ఇవ్వండి. ఈ సర్టిఫికేట్ ఇంకా మామూలు మనందరి దగ్గర సేవింగ్ బ్యాంక్ అకౌంట్ ఉంటుంది. సో మరి మీరు అదేంటబ్బా అని అనుకున్నారు. ఓకేనా. మీ దగ్గర ఉన్న బ్యాంక్ అకౌంట్ ఇవ్వండి. సర్టిఫికేట్ బై ఇన్స్టిట్యూషన్ దట్ స్టేట్స్ ద స్టూడెంట్ విల్ నాట్ రిసీవ్డ్ ఎనీ అదర్ స్కాలర్షిప్. అంటే మీకు ఇంతకుముందు ఏ స్కాలర్షిప్ వచ్చిండకూడదు. ద స్టూడెంట్ హ్యాస్ నాట్ టేకెన్ అడ్మిషన్ త్రూ మేనేజ్మెంట్, చెప్పాను కదా, మేనేజ్మెంట్ కోటా లేదా కన్వీనర్ కోటా, ఇటువంటి కోటాల్లో మీరు కాలేజీలో జాయిన్ అవ్వకూడదు. ద స్టూడెంట్స్ ఫ్యామిలీ ఇన్కమ్ ఫ్రమ్ ఆల్ సోర్సెస్, చెప్పాను కదా, 3,50,000 కంటే ఎక్కువ ఉంటే మీరు ఈ స్కాలర్షిప్కి ఎలిజిబుల్ చేయొద్దండి. అసలు అప్లికేషన్ ఫామ్ని డౌన్లోడ్ చేసుకోకండి. ఓకేనా. ఈ డీటెయిల్స్ సంబంధించి అన్నీ మీరు ఎలిజిబుల్ అవుతారంటే ఈ డాక్యుమెంట్స్ అన్ని బాగా భద్రంగా పెట్టుకొని ఎక్కువ అప్లికేషన్ ఫామ్ తీసుకొని స్పీడ్ పోస్ట్కి రెడీ వెళ్ళి ఇక్కడ అడ్రస్ అనేది పెన్తో, బ్లూ పెన్తో కానీ ఏదో ఒక పెన్తో ఈ యొక్క అడ్రస్ డీటెయిల్స్ రాసి సెండ్ చేయండి. ఇక ఆ డాక్యుమెంట్ చూపిస్తాను కదా, ఆ డాక్యుమెంట్ ఈ విధంగా ఉంటుంది అనమాట. అంతకంటే ముందు మీకు వెబ్సైట్ చూపిస్తాను. ఇక ఇదే నిరంకారి రాజ్మాతా స్కాలర్షిప్ స్కీమ్. ఈ వీరి మీదే, ఈ యొక్క ఫౌండేషన్ మీదే మీరు స్కాలర్షిప్ అనమాట. 3 జూలై 2023 స్టార్ట్ అయింది. నవంబర్ 30, 2023 అడ్మిషన్ క్లోజ్ అయిపోతుంది. అంటే అంతకుముందు 5 days ముందే మీరు పంపించేయండి. ఓకేనా. అంతవరకు లేట్ పెట్టుకోకండి. ఓకేనా. మీరు కనుక ఈ స్కాలర్షిప్కి సెలెక్ట్ అయితే జనవరి 31, 2024 మీకు డబ్బులు అనేది 75,000 అనేది 75,000 రూపీస్ అనేది మీ బ్యాంక్ అకౌంట్లో క్రెడిట్ అవుతాయి. ఓకేనా. అప్లికేషన్ ఫామ్ కనుక చూసుకుంటే ఈ విధంగా ఉంటుంది అనమాట అప్లికేషన్ ఫామ్. సో ఇవన్నీ అప్లికేషన్ ఫామ్ పెద్ద ఏం లేదు, డౌన్లోడ్ చేసుకొని ఆ వెబ్సైట్ లింకు ఎంత నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ విధంగా ఉంటుంది. ఇదంతా రాజమాత స్కాలర్షిప్ స్కీమ్ సంబంధించింది అనమాట. ఇక్కడ నుంచి చూసుకుందాము. అప్లికేషన్ ఫామ్ ఇది ఉంటుంది, నేమ్, డీటెయిల్స్, మీ యొక్క చెక్ లిస్ట్ అంటే ఇది ఒకటి ఉంటుంది. మళ్ళీ తర్వాత అప్లికేషన్ ఫామ్ ఆఫ్ ఫర్ ఫైనాన్షియల్ అసిస్టెంట్ అండ్ నిరకాంత్ స్కాలర్షిప్ అనమాట. డీటెయిల్గా మీ నేమ్ మాత్రం క్యాపిటల్ లెటర్స్లో రాయండి. ఇక్కడ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అటాచ్ చేయండి. ఇక దీనికి సంబంధించి డీటెయిల్స్ మీ 10th, 12th క్లాస్, గ్రాడ్యుయేషన్, కేసు మీరు గ్రాడ్యుయేషన్ స్టార్ట్ కాబట్టి ఏముండదు. 10th, 12th చెప్పాను కదా, 90% మార్క్స్ ఉండాలి. ఫ్యామిలీ ఇన్కమ్కి సంబంధించి ఇక్కడ డీటెయిల్స్ రాయండి. మళ్ళీ మరికొన్ని డీటెయిల్స్ అన్నీ ఇచ్చారు, మీరు తెలుసుకుంటారు. ఆ డీటెయిల్స్ అన్నీ ఇంగ్లీష్ వచ్చి కాబట్టి బాగా ఏం రాదు, ఏం సాంస్క్రిట్లో లేదు. సో ఈజీగానే క్లియర్ అయిపోతుంది. బాగా అంతా అటాచ్ చేసేసి ఒక పాంప్లెట్ అదే ఎన్విలాప్ కవర్ తీసుకొని పోస్ట్ చేయాలి. స్పీడ్ పోస్ట్ అంటే చేయండి. ఓకే. నార్మల్ పోస్ట్ చేయకండి, స్పీడ్ పోస్ట్ మాత్రమే అంట తీసుకుని అక్కడ మెన్షన్ చేశారు స్పీడ్ పోస్ట్ అని. సో స్పీడ్ పోస్ట్కి సంబంధించి చేసేయండి. ఓకేనా. ఇక ఈ స్కాలర్షిప్కి సంబంధించి ఏదైనా డౌట్ ఉంటే ఇక్కడ వాళ్ళు డీటెయిల్స్ ఇచ్చింటారు. సో మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. అంటే సెలక్షన్ ప్రాసెస్ కనుక చూసుకుంటే ఇక్కడ అకాడమిక్ మెరిట్ అండ్ ఫైనాన్షియల్ దాని మీద బేస్ అయి ఉంటుంది అనమాట. ఓకేనా. ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ కనుక చూసుకుంటే మీరు ఇన్ కేసు స్కాలర్షిప్కి సెలెక్ట్ అయ్యింటే 4 years ఇస్తారు. ఆ 4 yearsకి గాను మీరు ఎవ్రీ సెమిస్టర్ 75% తెచ్చుకోవాలి. అలా తెచ్చుకోకుంటే మీరు స్కాలర్షిప్కి క్యాన్సిల్ అవుతుంది. ఇన్ కేస్ మీరు డీటెయిన్ అంటే ఏదైనా బ్యాక్లాగ్ ఉన్నా క్యాన్సిల్ అవుతుంది. ఇన్ కేస్ మీరు ఏదైనా మిస్యూజ్ చేసినా క్యాన్సిల్ అవుతుంది. సో ఇవన్నీ రూల్స్ అనమాట. ఈ స్కాలర్షిప్కి చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఉన్నాయి. ఓకేనా. ఇక కాంటాక్ట్ డీటెయిల్స్ చెప్పాను కదా, ఈ మెయిల్ ఐడి ఇచ్చారు, ఇక్కడ మొబైల్ నెంబర్, ల్యాండ్లైన్ నెంబర్ కూడా ఇవ్వలేదు. సో మీకు ఏదైనా డౌట్ ఉంటే ఇంకా క్లియర్గా తెలుసుకోవాలని ఉంటే ఇక్కడ ఎడ్యుకేషన్ డెప్త్ @నిరంకారి ఫౌండేషన్.ఆర్గనైజేషన్కి మెయిల్ రాయండి. ఇంగ్లీష్లోనే రాయండి, లేదా హిందీ వస్తే హిందీలో రాయండి, తెలుగులో మాత్రం రాయకండి, వాళ్ళకి అర్థం కాదు. ఓకేనా. ఇక ఈ వీడియోకి సంబంధించి ఏదైనా డౌట్ ఉంటే కామెంట్లో టెస్ట్ చేయండి. మీ యొక్క ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి నేను కూడా నా వంతు ట్రై చేస్తాను. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ డీటెయిల్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ టు మై వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్. థ్యాంకింగ్ యూ.